లచ్చక్క 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 ఎవరు? అక్క నేనే. నువ్వా తమ్మి? ఏం తమ్మి గిట్ల వచ్చినావు? అదే సంబంధం ఉంటే చూడమంటే మంచి సంబంధము, అదే ఉన్నది మంచి సంబంధం, ఏమన్నా చెప్పమంటావా ఎట్లా? అవునా, సరే. నా కొడుకు బయటికి పోయిండు పని మీద. ఆడొచ్చినాక వాడిని కనుక్కొని చెప్తా ఏ సంగతి. సరే లచ్చక్క, మరి మీ కొడుకుని కనుక్కొని ఏ సంగతి నాకు చెప్పు, మరి నేను పోయేస్తే ఇప్పుడైతే. సరే, మంచిది తమ్మి. సరే అక్క. అమ్మా అమ్మా, డోర్కి లాక్ వేసింది, గేట్ ఫుల్ పెట్టింది, ఏడికి పోయింది? అమ్మా అమ్మో, వీడు వచ్చినట్టున్నాడుగా. జల్దీ పోయేసి వచ్చిండు. ఎలా పొద్దుగల బాగానే పోయేసి వచ్చిన బిడ్డ పొలం కాడికి. ఏడికి పోయినావమ్మా? ఎంతసేపు అయింది నేను వచ్చి? అయ్యో, జర పని ఉండేరా. ఇంతసేపా? ఏంది బిడ్డ, ఏందో జల్దీ జల్దీ అంటున్నావు ఏంద్రా? తిననీకి ఏమైనా ఉందా లేదా? నాకు బయటికి పోయేదమ్మా. నాకు జర సేపట్లో అంతా లేదమ్మా, నేను బయటనే తింటా. పో. అయ్యో ఉండరా. లేదు పో. సాయి లేదమ్మా, నేను పోతున్నా. లే నేను పోతున్నా. సాయి లే. ఏందిలా చక్క ఒక్కదానే గులుకుంటున్నావు? గులుగుడు కాదే, నా కొడుకు పాపం పొద్దుగాళ్ళు వచ్చిండు పొలం కాడికేని, ఆకలి అవుతుంది అన్నాడు. ఇవాళనేమో నేను వంట చేయలేను, వంట చేసుడు లేట్ అయ్యింది. వాడేమో ఎంత ఆకలి అయిందో ఏమో అన్నం అడిగిండు, లేదని చెప్పిన. ఓట చేస్తే ఉండరా అంటే ఆగుతలేడు, పోతున్నాడు. ఎంత ఆకలి అయిందో ఏమో, ఏదో పని ఉందంట బయటికి పోతున్నా అని పోయిండు. ఇంతేమన్నా తింటాడో తినడో మరి బయట అన్నాడు. ఎట్లనే బయటకు పోయింది కదా చక్క, తింటాడితే ఏదో ఒకటి. ఏందే గట్లన పడుతుంది? తల్లి అన్నప్పుడు మనసు ఊకుంటుందా? ఆరాటం ఉండదా? ఎంతైనా తల్లి అంటేనే ఆరటం నచ్చక్క. సరే కానీ నేను వంట చేయాలి, వాడు వచ్చే వరకల్ని నేను తొండి పెడతా. నేను కూడా వెళ్తున్నా. ఏమైందిరా గడవై కూర్చుంటున్నావు? అన్నం తిందు కనుక. నాకు వద్దు అన్నం. ఆగో, వద్దు వద్దు. ఎందుకు వద్దురా? అలిగినవా అయిందిరా? ఏం లే అమ్మా, నేను మా దోస్తుగాడు తినేసి వచ్చినామమ్మా. నిజంగా తిన్నవా? నిజంగా తిన్నమ్మా, ఒట్టమ్మా. మన చందన వల్ల అన్నొచ్చిపోయిండు బిడ్డ. ఏందంటమ్మా? వాళ్ళ ఊర్లో ఒక మంచి సంబంధం ఉందంటారా. మరి నువ్వేమన్నావు అమ్మా? నేను నా కొడుకు వచ్చినాక అడిగి చెప్తా అని అన్నా. ఎందుకమ్మా, మనం నిమ్మలం గుడ్డు ఇష్టం లేదమ్మా నీకు? అగో గట్లంటావేమ్రా, పెళ్లి చేసుకోవా ఏంది? చుట్టుపక్కల ఇండ్లలో చూస్తలే అమ్మా సంసారాలు, ఆ తలకాయ నొప్పి అవన్నీ టార్చర్లు భరించలేనమ్మా నేను. చూడు ఒక్కొక్కళ్ళు ఇండ్ల భజనలు ఎట్లున్నాయో, వినిపిస్తలేవా నీకు? అత్త కూడలై పెళ్లి చేసుకోవా ఏంది? చుట్టుపక్కల లొల్లికి నీ పెళ్లికి ఏందిరా సంబంధము? ఆ లొల్లిలు అయ్యేదే పిల్లల వాళ్ళమ్మా. ఏమో తల్లి కొడుకు లొల్లి పెట్టుకుంటారు. వచ్చినా అమ్మ తల్లి నువ్వు అమ్మా, వీళ్ళింట్లోకి వెళ్ళి లొల్లి షురువు అవుతాయి. ఎగ్జాంపుల్ ఏమైనా ఇది బాగుంది, అటువై ఇటువై నా మీద ఏడుస్తారు. అరే అట్లా అనొద్దు బిడ్డ, అరే అట్లా అనొద్దు బిడ్డ, పెళ్లి చేసుకోవాలి. అమ్మ నీకు తెలియదమ్మా, పెళ్ళి అంటేనే డేంజర్ అమ్మా, డేంజర్. ఏంటి నన్ను చూసుకుంటూ మాట్లాడుతున్నావు మళ్ళా? ఏం లచ్చక్క? నువ్వేం అనుకోకమ్మా, వాడు నిన్ను ఎందుకు అంటాడు చెప్పు. నువ్వు వెళ్ళు. నువ్వు ఊకే ఏందిరా గా పిల్ల ముంగట గట్లా మాట్లాడుతున్నావు? నేను ఆమెను ఎందుకంటమ్మా, పిల్లల గురించి మాట్లాడుతున్నా నేను. ఆమెనేమో ఆమె మీద వేసుకుంటుంది, నేనేం చేయాలి దానికి? అదంతా కాదురా, నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏం లచ్చక్క? తమ్మి బాగున్నారా? బాగున్నా. ఏమై కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? పెళ్లి గురించే మాట్లాడుతున్నా. ఉండు తమ్మి, కూర్చో తమ్మి, కూర్చో.
కూర్చో. లచ్చక్క చెప్పినావా మరి కొడుకుతోని పెళ్లి గురించి ఏమంటున్నాడు? అమ్మా ఈయననే నా సంబంధం తెచ్చింది. ఉండురా నాయనా జరసేపు నువ్వు. నేనే తమ్ముడు, మంచి సంబంధం ఉన్నది. నువ్వు అమ్మ చెప్పినట్లు నేను చాలా మంచి సంబంధం ఉంది. ఎట్లా ఖాయం చేయమంటావా ఎట్లా? చూడన్నా సంబంధం చూడు. లచ్చక్క మరి ఎట్లా చెప్పినావా మీ కొడుకుకు పెళ్లి సంబంధం కోసం చూడమంటావా? చెప్పిన తమ్మి. మరి తమ్మి ఏం పని చేస్తున్నావు నువ్వు? అరే గీ వయసులో ఏం పని చేస్తారన్నా నువ్వు? ఆగరు మరి పెళ్ళని ఎట్లా నడుపుతావు? పెళ్ళని ఎట్లా నడుపుతారేందన్నా? పెళ్లి చేసుకునేది పెళ్ళని సాధనికే నానా. మరి ఇంత కట్నం వస్తుంది, నాకు ఇంత భూమి ఉంది, ఇంత ఇంత అమ్ముకుంటా తిని బతుకుతా. లచ్చక్క మీ కొడుకు నాతోనే గిట్లా చెప్తున్నాడు, రేపు పెళ్ళాన్ని ఎట్లా చేస్తాడు? మీ కొడుకుకు పెళ్ళయ్యాడు కష్టం అక్క, నేనైతే పోయేస్తా. మరి అన్నా నీకు మంచి దావత్ ఇస్తానా? నీ దావత్ వద్దు ఏమొద్దురా నాయన, నీకు పెళ్ళి అయితే గిట్ల దావత్కి వస్తా నేను. లచ్చక్క నేను పోయేస్తిగా. అమ్మా ఈ సంబంధం నచ్చలేదమ్మా, వేరే సంబంధం చూడమ్మా. నీకు ఈ సంబంధము నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోను, ఇంకా సంవత్సరం తర్వాత వేసుకుంటా అని చెప్పు, ఒప్పుకుంటా. అంతేగాని నువ్వు ఒక తాగుబోతోని లెక్క, తిరుగుబోతోని లెక్క, మంది సొమ్ము మీద ఆశపడేటోని లెక్క, ఒకరి సొమ్ము ఇస్తేనే నువ్వు బతుకుతావు అన్నట్టు ఎందుకురా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడు. అమ్మా నేను బుద్ధిమంతుని లెక్క మాట్లాడింది అనుకో, మన ఇంటి ముందు ఇంటి చుట్టూ 10 మంది 20 మంది సంబంధాల గురించి వస్తారు. అది నేను పెద్ద లంగగాని లెక్క మాట్లాడింది అనుకో, ఇంటి ముందు కాదుగా చుట్టుపక్కల కూడా ఎవరు కనపడాడు. ఎవడన్నా గట్లా చెప్పుకుంటారా ఎవరి గురించి వాడు? అయినా నా పెంపకానికి కూడా పేరు పెట్టేటట్టు చేస్తుంది కదరా, నా కర్మ కాకపోతే. ఏమైందిరా సాయి అట్లా డల్లుగా ఉన్నావు? ఏం లేరా, వారం రోజులైంది మా మమ్మీ నాతో మాట్లాడక. గజేంద్ర సాయి మీ అమ్మ వారం రోజుల నుంచి మాట్లాడకపోవడం ఏందిరా? ఏమైంది చెప్పు. ఏమైందంటే ఏం చెప్పాలరా, అమ్మ మాట్లాడకపోతే నాకు అసలు ఏం అర్థమైతలేదు. అమ్మ మాట్లాడకపోతే ఎవరికైనా మనసులో పడుతుందా రా సాయి? ఏమైంది చెప్పురా సాయి. అరే సాయి నువ్వు చేసిన పనికి ఏ తల్లికైనా కోపం వస్తుందిరా. పోయి మీ అమ్మకి సారీ చెప్పి మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుంటా అని చెప్పు. అయినా నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదరా. ఏం ఆలోచిస్తున్నావు? నడరా నడు. పోతున్నారు. అమ్మా తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు అట్లా మాట్లాడనమ్మా. అమ్మా మాట్లాడమ్మా, సారీ అమ్మా, మాట్లాడమ్మా. కోఆర్ది నచ్చక్క ఇంట్లో ఉంటున్నావా ఎక్కడికి వెళ్తున్నావా? ఏడి పోతలేనే, ఇంట్లోనే ఉంటున్నా. ఎందుకు అట్లా అడుగుతున్నావు? లేదక్క కొంచెం పెళ్ళి ఉంది వెళ్ళొద్దామని, పిల్లలు స్కూల్కి వెళ్ళిరు కదా తాళం చేతులు ఇద్దామని. అవునా, సరే పోయిరా. ఏడి పోతలే, ఇంట్లోనే ఉంటా. మా పిన్ని కొడుకుది పెళ్ళి. అవునా, మీ సాయి కంటే చిన్నోడు. చూసినావమ్మా, కావాలనే అన్నదమ్మా. అవురా, ఆ పిల్లగాడు నీకన్నా చిన్నోడు. అది అన్నదాంట్లో తప్పేముంది చెప్పు? ఇవాళ అది అన్నది రేపు ఇంకోళ్ళు కూడా అంటారు. అమ్మ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అమ్మా. ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోరా, అప్పుడు కానీ నా బాధ ఏందో నీకు అర్థం కాదు. అమ్మా నా బాధ అంతా నీకోసమే అమ్మా. నీ పెళ్ళి నా బాధకు కారణమేందిరా? అసలు నీ మనసులో ఏముంది చెప్పు నాకు. అమ్మా పెళ్ళైతే భార్యలు భర్తలతో గొడవ పడతారమ్మా. అత్తనన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు, లేదా నేనన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటారమ్మా. అందుగురించే పెళ్ళి అంటే ఇష్టం లేదమ్మా నాకు. అమ్మ నడవమ్మా, మనం బయటికి పోదాం. నడవమ్మా, ఎడిగోదాంరా, బయటికి పోదాం. నడు. ఎంత ప్రశాంతంగా ఉందిరా ఇక్కడ. అందుకే అమ్మా నేను ఇక్కడికి తీసుకొచ్చిన, నీతో మాట్లాడదామని. ఇన్ని రోజులు ఆ కారణంతోనే నారా నువ్వు పెళ్ళి వద్దన్ను? అవునమ్మా. అమ్మా భార్య కన్నా కన్న తల్లే ముఖ్యం కదమ్మా. కాదు బిడ్డ, భార్యనే ముఖ్యం. ఎందుకమ్మా? పెళ్లి కాకముందు తల్లిని ప్రేమించిన వాడు పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమించాలి బిడ్డ. అమ్మా తల్లి కన్నా గొప్పదా అమ్మా భార్య? భార్య గొప్పదే, ఎందుకంటే నీ కన్న తల్లి నీ ఆలనా పాలన నీ పెళ్ళి అయ్యేంత వరకే చూస్తుంది.
కానీ నీ భార్య నీవు బ్రతుకున్నంత వరకు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. చేసుకున్నప్పుడు ఆమెనే కదమ్మా చూసుకుంటుంది. మొన్న మనం వారం రోజులు మాట్లాడుకోలేం. మనకు కావాల్సిన వాళ్ళంతా ఇదే ఊర్లో ఉన్నారు, కానీ ఏ ఒక్కళ్ళన్న వచ్చి నీ బాధ ఏంది అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అదే నీ భార్య అయితే కష్ట సుఖాలలో జీవితాంతం నీ ఎంబడుండి నీ మంచి చెడ్డలు చూసుకోదా? మరి కనిపించిన తల్లి కనిపెంచిన తల్లి గురించి మాట్లాడుతున్నావు బిడ్డ. తల్లిదండ్రులని, పుట్టిన ఊరిని వదిలిపెట్టి ఏ సంబంధం లేని ఆడపిల్ల భార్య అనే ఒక బంధానికి ముడిపడి నీ వంశాన్ని పెంచడానికి తన శక్తిని మించిన బరువుని మోస్తుంది కదరా. మరి అట్లాంటప్పుడు భార్య గొప్పదే కదా బిడ్డ. మరి రోజు ఈ భార్యాభర్తల గొడవలేనమ్మా. అవునరా, వారం రోజులు తల్లి కొడుకులు గొడవ పడి మాట్లాడుకోవడం మానేయొచ్చు, కానీ భార్యాభర్తలు అన్నప్పుడు ఆ మాత్రం గొడవ పడొద్దా ఏంది? ఆ దేవుడు భర్త అయితే పాదాల దగ్గర ఉన్న పువ్వు భార్య. భార్యని ఎంత విలువగా చూసుకుంటే, దాని గొప్పతనాన్ని ఎంత మంచిగా అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. ఏమిరా సాయి, ఇదంతా తిన్న తర్వాత భయపడుతున్నావా? లేదమ్మా, ఇదంతా విన్న తర్వాత పెళ్లి చేసుకోవాలనిపిస్తుందమ్మా. అందరికీ నమస్కారం. లచ్చి మా లచ్చి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. ఛానల్లో 2 నెలల నుంచి మేము వీడియోస్ పెట్టలేకపోయినాము కొన్ని కారణాల వల్ల. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియో తీసినాము, ఒక మంచి కంటెంట్. ఈ యొక్క లచ్చి మా లచ్చిలో ప్రతి ఒక్క కంటెంట్ మేము ఒక మంచి మెసేజ్తోని తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఈ యొక్క లచ్చి మా లచ్చి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే బెల్ కూడా నొక్కండి. లచ్చి మా లచ్చి.